రోడ్డు ప్రమాదం అంటే ప్రమాదానికి గురైన వారు మాత్రమే నష్టపోవడం కాదని, కుటుంబాలు నష్టపోయి రోడ్డున పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అని, యువత ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ రోడ్లపై భద్రంగా ప్రయాణం చేయాలి అని జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ కోరారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో రోడ్డు భద్రత, కౌమార దశలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిస్టర్ ఆచార్య జి సుధాకర్, అడిషనల్ ఎస్పీ ఎన్బిఎన్ మురళీకృష్ణ, డిఎస్పీ బి విద్య, చంద్రకళ హాస్పిటల్ చైర్మన్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ పట్నాల, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఎన్ ఉదయభాస్కర్, ప్రిన్సిపల్స్ హాజరై నన్నయ్య విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అని, దీనిలో ఎక్కువ మంది యువత నష్టపోతున్నారన్నారు. మురళీకృష్ణ మాట్లాడుతూ సాధారణం కంటే వివిధ ప్రమాదాల బారిన పడి చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల బారిన పడి 2022లో 313 మంది, 2023లో 349 మంది, 2024లో 243 మంది చనిపోయారని అన్నారు. పి విజయ నిర్మల, పి వెంకటేశ్వరరావు లీగల్ ఆఫీసర్, ఎన్ నాగేంద్ర సిఐ, ఎస్పీ వీరయ్య గౌడ్ ఎస్ఐ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఉదాహరణకి 2022లో 311 మందికి రాజమండ్రి చనిపోయారు. రాజమండ్రి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో 7 అసెంబ్లీలు, ఒక పార్లమెంట్ ఉన్నటువంటి ఈ జిల్లాలో 2022లో 311 మంది చనిపోయారు. అలాగే 2023లో 349 మంది, 2024లో 243 మంది. అంటే ఒక్కో సంవత్సరం ఇంతమందిని మనం లాస్ అవుతున్నామంటే, యాక్సిడెంట్ జరిగితే, యాక్సిడెంట్ మీన్స్ ఇంచుమించుగా ఎక్కువ 2 వీలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, అదర్వైజ్ మిగతా లెస్ వెహికల్స్, కార్లు, లారీలు ఇవన్నీ కూడా యాక్సిడెంట్ చాలా తక్కువ, 2 వీలర్స్ ఎక్కువ. ఒక బండి తోలుతున్నాడు అని అంటే ఆ బండి నడిపేవాళ్ళం కదా. మీకు సిటీస్లో లేదా టౌన్స్లో యూటర్న్స్ ఒక 200 మీటర్స్ తర్వాత డిజైన్ చేసేస్తుంది. వేరేజ్ ఆన్ నేషనల్ హైవే ఇట్ ఈస్ డిజైన్ ఇన్ 5 kilometers, 2 kilometers away, right? Did you ever think why is it designed that way? It is because townsలో మీరు maximum 20-30లో వెళ్తారు. మీరు స్పీడ్ కంట్రోల్ చేసుకుని యూటర్న్ చేసుకునే టైంకి మీకు టైం లాక్ సరిపోతుంది. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ ఇంజనీర్డ్ దట్ వే. ఓకే, సో మీరు దాన్ని పాటించాలా అర్థం. దూరం ఉందని రాంగ్ సైడ్ వెళితే యు ఆర్ వైలేటింగ్ రోడ్ ఇంజనీరింగ్, యు ఆర్ డిఫీటింగ్ ద పర్పస్ ద వే ఇట్ ఈస్ డిజైన్. By 0.1 to 1% every year. So every year there's almost 1% increase in the number of cases and also the increase in the number of deaths because of cancer. So what you have to understand is that previously you used to think that cancer is a rare disease, but today like hypertension, diabetes, thyroid and cancer also has become very common in families. Worldwide, every 1 in 5 human beings is going to develop cancer. In India, every 1 in 9 are developing cancer. World Health Organization statistics is that if this trend will continue like this, by 2035, every 1 in 3 is going to get cancer. So this is the magnitude or the severity of the problem which I want to talk about. If you are teenagers or immediately post-teenage, so what you have to understand is that adolescence is the age between 10 to 19 years. It is like a bridge between the childhood and the adulthood. This age is very important because not only physical development but also psychological development. So this is the age where you can lay foundation for a good, healthy adulthood.